బసినేనిపల్లిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బసినేనిపల్లి గ్రామంలో ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో గోవిందరాజు పాల్గొని కార్యక్రమంలో మాట్లాడుతూ బసినేనిపల్లి ఉన్నత పాఠశాలలో మా పిల్లలకి చదువు చెబుతున్న గురువులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మా పిల్లలకి ఎన్నో మంచి బుక్స్, బ్యాగ్స్, షూస్, మంచి భోజనం ఇవన్నీ కాకుండా తల్లికి వందనం కార్యక్రమం స్కూల్ ప్రారంభం దశలో వేయడం వల్ల మా పిల్లలకి ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వలన పాఠశాలలో మా పిల్లలకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి అని స్కూల్లో మా కళ్లారా చూస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ సమావేశాలు మరెన్నో నిర్వహించాలని, మేము కూడా పిల్లలకి స్కూల్లో ఎలా చదువు చెబుతున్నాం, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని తెలుసుకోవడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం వల్ల మేము తెలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం మీడియాతో మాట్లాడారు. ఈరోజు మన స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. దానికి దగ్గరగా 70 మంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా విద్యార్థుల యొక్క అభివృద్ధి గురించి కానీ, వాళ్ళ యొక్క చిన్న చిన్న సమస్యలు అయితే అన్నీ కూడా మాకు చర్చించి వాళ్ళు కూడా సలహాలు, సూచనలు తీసుకొని మేము కూడా వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చి వాళ్ళ సలహాలు కూడా మేము తీసుకొని ఈ విధంగా ముందు కూడా పాఠశాల అభివృద్ధిలో పయనించేటట్టు వాళ్ళ వంతు కృషి కూడా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.